భాగవతంలో ధ్రువోపాఖ్యానం అనే ఒక ఉపాఖ్యానం ఉంది. మనం క్రతువు చేసేటప్పుడు ఒక దినం నాడు ఒక వ్రతం చేయాలి అంటే అక్కడ మన మనస్సు ఉండవచ్చు, ఉండకపోవచ్చు. కొన్ని కోట్ల జన్మల తర్వాత ఎప్పుడో ఎక్కడో ఒక్క మనుష్యుడు మాత్రమే ఈశ్వరుని అనుగ్రహం పొందినవాడు మాత్రమే ద్వాదశి నాడు ధ్రువోపాఖ్యానమును వింటున్నారు. ద్వాదశి నాడు ధ్రువోపాఖ్యానం వింటే ఎన్నో మంచి ఫలితములు వస్తాయి. ఎన్నో గ్రహములు ఉపశాంతి పొందుతారు. ఎంతో మేలు జరుగుతుంది. మనిషి జీవితంలో ధ్రువుని వృత్తాంతమును వినాలి. భగవతాంతర్గతముగా వినడం అనేటటువంటిది మరింత గొప్ప విషయం. ద్వాదశి నాడు కానీ, పౌర్ణమి నాడు కానీ, అమావాస్య నాడు కానీ, దినక్షయమునందు కానీ, అసుర సంధ్య వేళ కానీ ధ్రువచరిత్ర వింటే చాలా మంచిది. సుందరకాండ తెలియని వారు ఎలా ఉండరో అలా ధ్రువోపాఖ్యానము, ప్రహ్లాదోపాఖ్యానం తెలియని వారు ఉండరు. ధ్రువచరిత్ర ఒక ఆశ్చర్యకరమైన సందర్భము. మైథున సృష్టి జరగడం కోసమని బ్రహ్మగారు తన శరీరంలోంచి శతరూప అనే స్త్రీ స్వరూపమును, స్వయంభుమను అనే పురుష స్వరూపమును సృష్టి చేశారు. వారిద్దరికీ సృష్టి చేయమని బ్రహ్మగారు ఆదేశించారు. వారికి ఆకూతి, దేవహుతి, ప్రసూతి అనే ముగ్గురు కుమార్తెలు, ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడనే ఇద్దరు కుమారులు కలిగారు. ఉత్తానపాదుడికి ఇద్దరు భార్యలు. మొదటి భార్య సునీతి, రెండవ భార్య సురుచి. ఆ ఇద్దరు భార్యలతో చాలా సంతోషముగా ఉత్తానపాదుడు జీవితంను గడుపుతున్నాడు. ఉత్తానపాదుడంటే పైకి కాళ్ళు ఉన్నవాడు అని అర్థం. సునీతి ఎప్పుడూ నీతి చెబుతూ ఉంటుంది. సునీతికి ఒక కుమారుడు, సురుచికి ఒక కుమారుడు కలిగారు. సునీతి కుమారుడు ధ్రువుడు, సురుచి కుమారుడు ఉత్తముడు. సాధారణంగా ఎవరికైనా జ్ఞానం పట్ల, వైరాగ్యం పట్ల మమకారం ఎప్పుడు కలుగుతుంది? అసలు భోగం అనుభవిస్తే వైరాగ్యం అనే మాట వస్తుంది. భోగమే అనుభవించని వాడికి వైరాగ్యం అనే మాటకు అర్థం లేదు. రాజు అయిన ఉత్తానపాదుడు సురుచి యందున్న ప్రేమ సునీతి యందు లేదు. సునీతి యందు లోపల గౌరవం ఉన్న సురుచికి లొంగిపోయిన వాడవడం చేత సునీతిని గౌరవించలేడు. ఒకనాడు ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. అంతఃపురంలో ఉత్తానపాదుడు కూర్చొని ఉన్నాడు. పక్కన సురుచి నిలబడి ఉన్నది. సురుచి కొడుకైన ఉత్తముడు తండ్రి తొడ మీద కూర్చున్నాడు. సునీతి కొడుకైన ధ్రువుడు పరుగు పరుగున వచ్చాడు. అతనికి కూడా తండ్రి తొడ మీద కూర్చోవాలని కోరిక కలిగింది. తండ్రి ధ్రువుని తన తొడ మీద ఎక్కించుకోలేదు. తండ్రికి కొడుకు మీద ప్రేమ లేక కాదు, సురుచి పక్కన ఉండడం వలన ధ్రువుని తన తొడ మీదకి ఎక్కించుకోలేదు. ఒకసారి సురుచి వంక చూశాడు. ఆవిడ ఒక గమ్మత్తైన మాట అంది. నీవు నిజంగా తండ్రి తొడ మీద కూర్చునే అదృష్టం పొందిన వాడవైతే నా కడుపున పుట్టి ఉండేవాడివి. నీకు ఆ భాగ్యం దక్కదు. కేవలం ఆభిజాత్యముతో ఈ మాట అన్నది. సురుచి మళ్ళీ, నా కడుపున పుట్టడం అంటే మాటలు కాదు. నా కడుపున పుట్టాలి అంటే ఎంతో అదృష్టవంతుడివై ఉండాలి. నా కడుపున పుట్టలేకపోయిన వాడి తండ్రి తొడ మీద కూర్చోవాలంటే ఏమి చేయాలో తెలుసా? ఇంద్రియములకు లొంగని వాడైన అధోక్షజుడైన శ్రీ మహావిష్ణువు పాదార విందములను సంసేవనం చేయాలి. అప్పుడు ఆయన అనుగ్రహిస్తాడు అన్నది. నిజమునకు శ్రీమన్నారాయణుని అనుగ్రహం ఉన్నది కాబట్టి ధ్రువుడు సునీతి యందు పుట్టాడు. ధ్రువుడు ఏడుస్తూ వెళ్ళిపోయాడు. అమ్మవాడిని ఎందుకురా ఏడుస్తున్నావు అని అడిగింది. జరిగిన విషయం అంతఃపుర కాంతల్లా తెలుసుకున్నది సునీతి. ఆవిడ కొడుకును చూసి, నాయన, మీ నాన్న తోడ ఎక్కనివ్వలేదని ఏడుస్తున్నావు కదా. నువ్వు గత జన్మలలో చేసుకున్న పాపమే ఇవాళ నిన్ను ఏడిపించేటట్లు చేసింది. నీ పినతల్లి కానీ, నీ తండ్రి కానీ నీ బాధకు కారణం కాదు. నువ్వు చేసుకున్న పాపకర్మయే నీ దుఃఖమునకు కారణం. నిజంగా నీ తండ్రి తోడ ఎక్కి కూర్చోవాలన్న కోరిక ఉంటే నీ తండ్రి మనసును అలా మార్చగల ఈశ్వర పాదములు పట్టుకోవాలి. నీవు అరణ్యములకు వెళ్ళి శ్రీమన్నారాయణుని గూర్చి ధ్యానం చెయ్యి. ఆయన అనుగ్రహం కలిగిందంటే నీ తండ్రి అంకసీమ చేరగలవు అని చెప్పింది. పిల్లవాడైన ధ్రువుడు, అమ్మ, అయితే ఇప్పుడు నేను బయలుదేరుతాను. శ్రీమన్నారాయణుని గురించి తపస్సు చేస్తాను. ఆ స్వామి అనుగ్రహమును పొందుతాను అన్నాడు. లోక కళ్యాణం చేసే నారద మహర్షి వచ్చి, నాయన, నీవు ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగాడు. ధ్రువుడు, నేను అడవికి వెళ్తున్నాను. నారాయణుని గూర్చి తపస్సు చేస్తాను అన్నాడు. నారదుడు నవ్వి, నీకు నారాయణుని గురించి తపస్సు దేనికి అని అడిగి, ఈ బుద్ధి నీకు నిలబడుగాక అని పరమ పావనమైన తన చేతిని ధ్రువుని శిరస్సు యందు ఉంచాడు. పిమ్మట నారదుడు ధ్రువుని, నారాయణుడు కనబడితే ఏమి చేస్తావు అని అడిగాడు. ధ్రువుడు, అన్నిటికన్నా చాలా పెద్ద పదవి కోరుతాను అన్నాడు.
ఏ పెద్ద పదవిని కోరుతావు అని అడిగాడు. ఏమో, నన్ను అడగకండి. నాకు ఏ పెద్ద పదవి ఇవ్వాలో ఆయనకు తెలుసు. ముందు నేను ఆయనను చూడాలి, ఆయనతో మాట్లాడాలి. ఆయన ఇవ్వగలడని అమ్మ చెప్పింది. ఆయన గురించి తపస్సు చేస్తాను. ఆయన వస్తారు. పెద్ద పదవి కావాలని అడుగుతాను. దానిని పొంది తిరిగి వస్తాను అన్నాడు. నారదుడు నవ్వి, నీవు పొందేదేమిటో నీకు తెలియదా? పెద్ద పదవిని పొందుతావా? అందుకు నేనొకటి చెప్తాను విను. నారాయణ కోసం వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంద్రియములను జయించే ప్రయత్నంలో వెళ్ళి కూర్చొని తపస్సు చేసిన వాళ్ళకి, రాత్రింబవళ్ళు బ్రొటన వేలు మీద నిలబడి తపస్సు చేసిన వాళ్ళకి, అంతంత కష్టములు పడిన వారికి శ్రీమన్నారాయణ దర్శనం అవలేదు. నీవు నీకు నేనొక పెద్ద సూత్రం చెబుతాను. దానిని నీవు మనసులో పెట్టుకో. అలా చేస్తే నీకు మనస్సునందు కలిగినటువంటి ఖేదము పోతుంది. నీకన్నా చాలా గౌరవింపదగినటువంటి పెద్దలు కనబడినట్లయితే నువ్వు వాళ్ళకి గౌరవించి, నమస్కరించి, ఆదరించు, సంతోషించు. నీకన్నా ఎక్కువ ఈశ్వర విభూతి ఉన్న వాళ్ళు కనబడితే వాళ్ళని చూసి ఎప్పుడూ అసూయపడకు. సంతోషంతో వారిని చూసి నమస్కరించు. నీతో సమానమైన విభూతి ఉన్న వాళ్ళతో మిత్రత్వం చెయ్యి. తక్కువ విభూతి ఉన్న వాళ్ళు కనిపిస్తే వాళ్ళు కూడా పైకి రావాలని ఈశ్వరుని కోరుకొని కారుణ్యంతో ప్రవర్తించు. ఈ 3 గుర్తు పెట్టుకుంటే నువ్వు చక్కగా వృద్ధిలోకి వస్తావు. ఇక ఇంటికి వెళ్ళు అన్నాడు. ధ్రువుడు అన్నాడు, మీరు చెప్పిన మాటలు వినడానికి చాలా సొంపుగా ఉన్నాయి. నేను పుట్టుక చేత క్షత్రుడిని కదా, నాకు కొంచెం పౌరుషం ఎక్కువ. మా పిన్ని నన్ను అంత మాట అన్నది. నా మనస్సు ఎంతో గాయపడింది. శ్రీమన్నారాయణ సందర్శనం అనే రసాయనమే నా పిన్ని మాటలనే ఈ లోపల కలిగినటువంటి వ్రణములు మాన్పగలదు. శ్రీహరి కనబడతాడా లేదా అనే బెంగ లేదు. నేను వెళ్ళి తపస్సు చేస్తాను అన్నాడు. గురువు పట్టుదలను గుర్తించి, నాయన, నీవు యమునా నది ఒడ్డున నిరంతరం శ్రీమన్నారాయణుని పాదస్పర్శ కలిగిన మధువనము అనే ఒక గొప్ప వనం ఉన్నది. నువ్వు ఆ వనమునకు వెళ్ళి అక్కడ యమునా నదిలో స్నానం చేసి శుచి అయి ఆచమనం చేసి కూర్చో. నీ మనస్సును నిగ్రహించు. భగవంతుడు నాకెందుకు కనపడడని పట్టు. పువ్వు లేదా 4 ఆకులు, ప్రధానంగా తులసి తెచ్చుకో. స్వామివారి మూర్తిని నీటిలో కానీ పవిత్ర ప్రదేశంలో కానీ పెట్టి వీటితో పూజ చేయడం ప్రారంభించు. ఏది దొరికితే అది నివేదన చెయ్యి. మితంగా ఆహారం తీసుకో. ఎవరితోనూ మాట్లాడకు. ఈశ్వరుని యందే మనస్సు పెట్టు. నీకు నారాయణుడు కనపడుతాడు. నేను నీకు ద్వాదశాక్షరి మంత్రోపదేశం చేస్తున్నాను. దీనిని 7 రోజులు నిష్ఠతో చేసేసరికి నీకు దేవతలు కనపడతారు అని చెప్పాడు. నారదుని మాటలు విన్న ధ్రువుడు తప్పకుండా అలాగే చేస్తానని గబగబా వెళ్ళిపోయాడు. అరణ్యమునకు వెళ్ళిన ధ్రువుడు భగవంతుని ఆరాధన చేసేవాడు. 5వ నెల వచ్చేసరికి ఆ పిల్లవాడి నిష్టకి కుడికాలు బొటనవేలు తీసి భూమి మీద పెట్టేసరికి భూమండలమంతా అటు ఒరిగిపోయింది. వాని తపశ్శక్తికి భూమండలం అటు ఇటు ఒరగడం ప్రారంభించింది. ఇలా అపారమైన తపస్సు చేస్తున్నాడు. దేవతలందరూ భూమండలమే కంపించిపోతున్నదన్న బెంగ పెట్టుకొని గబగబా వైకుంఠమునకు వెళ్ళి ప్రార్థన చేశారు. దేవతలకు ఇప్పుడు ఒక సంకట పరిస్థితి ఏర్పడింది. అదే ఒక యవ్వనంలో ఉన్నవాడు తపస్సు చేస్తుంటే ఒక అప్సరసను తపస్సు భంగం చేయమని పంపిస్తారు. 5 ఏళ్ల పిల్లవాడైన ధ్రువుడి దగ్గరికి ఎవరిని పంపిస్తారు? వీరిని ఎలా నిగ్రహించాలో వాళ్ళకి అర్థం కాలేదు. దేవతలు స్వామి దగ్గరికి వెళ్ళి, స్వామి, మీరు ఒక్కసారి బయలుదేరి వెళ్ళండి అన్నారు. పరమాత్మ ఒక్క నవ్వు నవ్వి, ఎవడురా నా గురించి ఇలా తప్పించినవాడు? వాడిని చూడడానికి పొంగిపోతూ వెళ్తున్నాను అని లక్ష్మీ సహితుడై గరుడ వాహనారూఢుడై భూమండలంనకు వచ్చాడు. ధ్రువుడు కళ్ళు విప్పి చూశాడు. ఎవరికి దర్శనమివ్వని స్వామి, మాంసనేత్రములకు గోచరము కాని స్వామి ధ్రువుడికి దర్శనమిచ్చాడు. ఈ పిల్లవానికి నారాయణ అని పిలవడం కానీ స్తోత్రం చేయడం కానీ రాదు. వాని కోరిక ఏమిటో వానికే తెలియదు. స్వామిని పైనుంచి కిందకి, కింద నుంచి పైకి చూస్తూ అలాగే ఉండిపోయాడు. అప్పుడు స్వామి, వీడు ఇలానే కూర్చుంటాడు. వీనికి స్తోత్రం చేయడం నేనే నేర్పుతానని సమస్త వేదములు, ఉపనిషత్తులు వీనికి భాషించుగాక అని 4 అడుగులు ముందుకు వచ్చి తన చేతితో శంఖమును తీసి ధ్రువుని శిరస్సు మీద ఉంచాడు. ధ్రువుడు ఎంతో భాగ్యమును పొందాడు. అందుకే ద్వాదశి నాడు ధ్రువ చరిత్ర వింటే అజ్ఞానం దగ్ధమైపోతుంది.
ఆ శంఖం తలకి తగిలింది. అంతే. ధ్రువుడు పొంగిపోయి స్తోత్రం మొదలుపెట్టాడు. స్వామి, నీవు కనబడ్డావు కాబట్టి నేను ఒకటి అడుగుతున్నాను. జన్మ జన్మాంతరములకు నాకు కావలసింది ఎప్పుడు మనస్సంతా ఈశ్వరుని మీద రమిస్తూ ఆఖరికి దేహం పడిపోతున్నప్పుడు కూడా ఆ శరీరం పడిపోతున్నదని మృత్యుభయమును పొందకుండా ఆఖరి శ్వాసలో కూడా నిన్నే తలుచుకుంటూ పొంగిపోయే లక్షణం ఉన్నటువంటి మహాభాగవతులు నిన్నే పొందుతున్నారు. వారు నీలో ఐక్యం అయిపోతున్నారు. అటువంటి వారితో నాకు సాంగత్యం ఇప్పించి తండ్రి అని అడిగాడు. స్వామి, నీవు చాలా గొప్ప స్తోత్రం చేశావు. పెద్ద పదవిని కావాలని బయలుదేరావు. కానీ ఆ పదవి ఎవరికీ ఇవ్వరు. ఇంత చిన్నవాడివి, ఆ పదవి ఏమిటో తెలియకుండా ఇంత తపస్సు చేశావు. అందుకే ఆ పదవిని నీకు ఇచ్చేస్తున్నాను. ఆ పదవి ధర్మము, అగ్ని, కశ్యపుడు, సప్తర్షులు, కాలము, నక్షత్రమండలము, ఋతువులు, సూర్యచంద్రాది గ్రహములు, ఈ బ్రహ్మాండములు ఏది కదలకపోతే దానిని ఆధారంగా చేసుకొని ఆ రంగుల రాట్నం తిరిగినట్లు తిరుగుతాయో అటువంటి ధ్రువ మండలము కింద నిన్ను మార్చేస్తున్నాను. నీవు ధ్రువ మండలమై వినువీధిన తిరుగుతుంటే నిన్ను ఆధారం చేసుకొని సమస్త జ్యోతిష్చక్రములు తిరుగుతూ ఉంటుంది. ఆ పదవిని నీకు అనుగ్రహిస్తున్నాను. ఇప్పుడే కాదు, ఇప్పుడు నీవు ఇంటికి వెళ్ళు. నీవు భవిష్యత్తు కూడా చెబుతున్నాను. నీ తమ్ముడు, పిన్ని మరణిస్తారు. నీకు రాజ్యాభిషేకం జరుగుతుంది. తదనంతర కాలమందు నీకు వైరాగ్యం పూర్ణముగా సిద్ధించి తపస్సు చేస్తావు. నిన్ను అటువంటి ధ్రువమండలమునకు తీసుకువెళ్ళి తర్వాత నాలో ఐక్యం చేసుకుంటాను. ఇదే నీకు చిట్ట చివరి జన్మ అని చెప్పి స్వామి అంతర్ధానం అయిపోయారు. ధ్రువుడు, అయ్యో, ఇంత తపస్సు చేస్తే ఇదా నాకు ఫలితం అనుకుని ఏడుపు ముఖం పెట్టుకుని చిన్న బుచ్చుకొని ముఖంతో ఇంటికి బయలుదేరాడు. దీనిని చూసి నారదుడు సంతోషించాడు. నారదుడు ఉత్తానపాదుడు దగ్గరికి వెళ్ళాడు. ఉత్తానపాదుడు ఎదురు వచ్చి స్వాగతం పలికి ఆర్ఘ్యం ఇచ్చి లోపలికి తీసుకువెళ్ళి కూర్చోబెట్టాడు. ఉత్తానపాదుడు కొంచెం బాధగా ఉన్నాడు. నారదుడు ఉత్తానపాదుని అంత బాధగా ఉన్నావేమిటని అడిగాడు. దానికి ఉత్తానపాదుడు, ఏమి చెప్పుకోను నారద, నాకు 2 భార్యలు. పాపం ధ్రువుడు కూడా నా కొడుకే. వాడు నా తొడ మీద కూర్చుంటానన్నాడు. సురుచిని చూసిన భయం చేత వానిని నా తొడ మీద కూర్చోబెట్టుకోలేదు. సురుచి వానికి నారాయణుని గూర్చి తపస్సు చేయమన్నది. వాడు తపస్సు చేయడానికి అడవులకు వెళ్ళిపోయాడు. నా మనసుకు గాయం అయ్యింది అన్నాడు. నారదుడు, నీ కుమారుని గురించి నీవు బాధపడుతున్నావు. కానీ ఇవాళ నీ కొడుకు ఏ స్థితిని పొందాడో తెలుసా? ఏ మహాపురుషుని కేవలం క్రీగంటి చూపుల చేత సమస్త బ్రహ్మాండములు రక్షింపబడుతున్నాయో, దేవతలు అందరూ రక్షింపబడుతున్నారో, సృష్టి స్థితి లయములు జరుగుతున్నాయో, ఎవరు హేళగా ఈ బ్రహ్మాండమును సృష్టి చేసి కాపాడుతున్నాడో అటువంటి వాని అనుగ్రహం పొంది నీ కొడుకు వరములను పొందాడు అని చెప్పాడు. ఆ మాటలు విని ఉత్తానపాదుడు పొంగిపోయాడు. ఈలోగా ధ్రువుడు రాజ్యంలోకి వస్తున్నాడని కబురు వెళ్ళింది. తండ్రి పొంగిపోయాడు. పెద్ద ఉత్సవం చేశాడు. సునీతిని తీసుకువచ్చాడు. ఉత్సాహంతో ఎదురు వెళ్ళాడు. తన కొడుకులు వరములు పొంది వచ్చాడని కాదు, ఉత్తానపాదుడి సంతోషం తన కొడుకు అడవులకు వెళ్ళి తిరిగి ఏ ఆపద లేకుండా వచ్చాడని సంతోషం. కొడుకును చూడగానే గట్టిగా కౌగిలించుకున్నాడు. ఆ కౌగిటిలోంచి జారిపోయి తండ్రి పాదముల మీద పడి శిరస్సు తాటించి తండ్రికి నమస్కరించాడు ధ్రువుడు. తండ్రి చిరాయుర్ధాయం కలుగుతుంది, ఆయుష్మాన్ భవ అని ఆశీర్వచనం చేసి బాలుడిని ఎత్తుకుని కౌగిలించుకున్నాడు. ఇది మర్యాద. రాజ్యంలోని ప్రజలు అందరూ పిల్లవానికి పట్టాభిషేకం చేయమని అడిగారు. ఉత్తముడు కూడా అంగీకరించాడు. అక్కడికి సునీతి, సురుచి ఇద్దరూ వచ్చారు. ధ్రువుడు ఇద్దరికీ శిరస్సు వంచి నమస్కరించాడు. ఇద్దరు ఆశీర్వచనం చేశారు. ధ్రువుడికి పట్టాభిషేకం జరిగింది. సురుచి కుమారుడైన ఉత్తముడు ఉత్తర దిక్కున ఉన్న హిమాలయ పర్వతముల మీదికి వెళ్ళాడు. అక్కడే ఉత్తముడు ప్రాణాలు కోల్పోయాడు. కొడుకు మరణించాడన్న వార్త విని సురుచి అరణ్యములో ప్రయాణిస్తూ కార్చిచ్చు పుట్టి అందులో కాలిపోయి మరణించింది. భాగవతులతో జాగ్రత్తగా ప్రవర్తించకపోతే ఎంత ప్రమాదం వస్తుందో ధ్రువోపాఖ్యానం మనకు చెప్పింది. తదనంతర కాలమందు ధ్రువునికి వివాహం జరిగింది. శిశుమారుడు అనే ప్రజాపతికి ఒక కుమార్తె, పేరు భ్రమి.
ఆమెను ధ్రువుడు వివాహం చేసుకున్నాడు. ఆమె యందు ధ్రువునికి 2 కుమారులు జన్మించారు. ఒకడి పేరు వత్సర, రెండవ వాని పేరు కల్ప. తర్వాత వాయుదేవుని కుమార్తె అయిన ఇలను పెళ్లి చేసుకున్నాడు. ఆమె యందు ఉత్కళ అనే కుమారుడు జన్మించాడు. వేరొక కుమార్తె కూడా జన్మించింది. నిజమునకు ఇవన్నీ ఆయన పొందబోయే పదవి అర్హతలు. ఆయన కదలకుండా ధ్రువపదమై ఉంటాడు. మిగిలినవన్నీ కదులుతుంటాడు. సృష్టి ఉండాలంటే వాయువు ఉండాలి. అందుకని వాయువు కూతురిని వివాహం చేసుకున్నాడు. భ్రమి అంటే కదులుటని అర్థం. జ్యోతిశ్చక్రమునందు సూర్యమాన చంద్రమానముల చేత తిథులు, నక్షత్రములు బ్రహ్మాండమునందు కాలమునందు కదులుతూ ఉంటాయి. కదులుతున్న కాలమునకు కదలని తాను ఆధారభూతుడై ఉంటాడు. కాలమునకు హద్దు వత్సర అంటే మనం ఒక సంవత్సరము కాలమును ముందు ప్రమాణముగా చేస్తాము. అందుకని వత్సరం ఒక హద్దు. యుగాంతం అయిపోయిన తర్వాత హద్దు కల్పము. ఉత్తముడి ఒక యక్షువు సంహరించాడని తెలుసుకొని ఆగ్రహించి యుద్ధానికి బయలుదేరాడు. రథం ఎక్కి హిమాలయ ప్రాంతమునకు వెళ్ళి కుబేరుని సైన్యమైన యక్షులతో విశేషమైన యుద్ధం చేశాడు. ఆ యుద్ధంలో కొన్ని వేల మంది యక్షులను చంపేశాడు. తదుపరి నరనారాయణాస్త్రమును ప్రయోగించాడు. మంత్రమును అనుష్ఠానం చేస్తున్నాడు. ఆ సమయంలో తాతగారైన స్వయంభుమనువు కనపడి ఒక మాట చెప్పాడు. నీవు పొందబోయే పదవి ఏమిటి? నువ్వు చేసిన పని ఏమిటి? నీవు ఇటువంటి పని చేయకూడదు. అందుకని ఇప్పటి వరకు నువ్వు చేసిన సంహారం చాలు. ఎప్పటికైనా నా మాట విని నువ్వు నీ ధనస్సు పక్కన పెట్టి రాజధానికి వెళ్ళిపో అన్నాడు. ధ్రువుడు తాతగారు చెప్పిన మాటను విన్నాడు. ధ్రువుడు తిరిగి అంతఃపురమునకు వెళ్ళిపోతుంటే కుబేరునికి ఈ వార్త తెలిసింది. తాతగారు చెబితే ఇంత కోపమును కుబుసం వదిలినట్టు వదిలేసి ధ్రువుడు ఇంటికి వెళ్ళిపోతున్నాడని తెలుసుకున్నాడు. పెద్దల మాటలు విన్న పిల్లలు ఎటువంటి వరములు పొందుతారో చెబుతుంది ధ్రువోపాఖ్యానం. కుబేరుడు వచ్చి, నీకు ఎంతో కోపం వచ్చిందట. కొన్ని వేల మంది యక్షులను సంహరించావట. అంత కోపంతో ఉన్నా మా వాళ్ళు నీ మీద కలియబడుతుండగా తాతగారు వచ్చి ఇంకా యుద్ధం చేయకు అనేసరికి ఆయన మాట విని యుద్ధం మానివేశావు. నీ వంటి వాణిని చూడటము నాకు మిక్కిలి సంతోషమును కలిగించింది. నీకు కావలసిన వరం కోరుకో, ప్రసాదిస్తాను అన్నాడు ధ్రువుడు. నా బుద్ధిలో చిన్న వైక్లభ్యం వచ్చింది. నేను ఎంతో పాపపు పని చేశాను. అందుకని నీవు నాకు వరం ఇస్తే ఏ వరం ఇస్తావో తెలుసా? నా బుద్ధి రాత్రనక పగలనక ఏ కాలమునందు కూడా భగవంతుని పాదార విందముల నుండి విస్మరణము లేని నామము చెబుతూ తరించిపోయేటటువంటి భక్తి నాకు నిర్హేతకముగా నీ వరము చేత కటాక్షింపబడుగాక అని అడిగాడు. ఇది వ్యక్తి కోరుకోవలసింది. కుబేరుడు సంతోషంతో వరమును ధ్రువమునకు అనుగ్రహించాడు. దానితో ధ్రువుడు అపారమైన భక్తి సంపన్నుడు అయిపోయాడు. రాజ్యమును పరిపాలించాడు. కుమారుడికి పట్టాభిషేకం చేశాడు. బదరికాశ్రమునకు చేరి కూర్చుని తపస్సు చేశాడు. ఆ సమయంలో ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. ఒక చిత్ర విచిత్రమైన విమానం ఒకటి వచ్చి ఆ పర్వత శిఖరం మీద దిగింది. వారు నీలమేఘము వంటి శరీరం కలిగి శంఖ చక్ర గద పద్మములను పట్టుకొని తాను 5వ ఏట చూసిన శ్రీమన్నారాయణుడు ఎలా ఉన్నాడో అటువంటి స్వరూపంతో 2 పురుషులు అందులోంచి నడిచి వచ్చారు. ధ్రువుడు వాళ్ళను చూసి ఆశ్చర్యపోతూ లేచి వాళ్ళకు నమస్కరించి, మీరు ఎవరు, ఎందుకు వచ్చారు అని అడిగారు. వాళ్ళు, మర్చిపోయావా? 5 ఏళ్ల వయసులో నీ తపస్సు చేయగా స్వామి వరం ఇచ్చారు. నీ శరీరం పడిపోయే రోజు వచ్చింది. నిన్ను మేము ధ్రువ మండలమునకు తీసుకువెళ్ళాలి. స్వామి నీ కోసం విమానం పంపారు. మేము విష్ణు పార్షదులము. వచ్చి విమానం ఎక్కమని అన్నారు. ధ్రువుడు జ్ఞాని అయి తన శరీరమును వదిలిపెట్టాడు. మృత్యువు శిరస్సు మీద పాదము పెట్టి విమానం ఎక్కాడు. అది లోకమునకు దాటి వెళ్ళిపోతోంది. ఆశ్చర్యంగా ఈ లోకం అన్నింటి వంక చూస్తున్నాడు. విమానంలో కూర్చొని అనుకున్నాడు, ఓహోహో, ఏమీ లోకములు! ఇంతమంది ఇన్ని బాధలు పడి పుణ్యములు పొంది పుణ్యములు అయిపోయాక తర్వాత కింద పడిపోయి ఇంత అల్లర్లు పడిపోతున్నారు. 5 నెలలు తపస్సు చేస్తే నా స్వామి నాకు ఇటువంటి స్థితి ఇచ్చారు. పెద్ద పదవి అంటే ఏమో అనుకున్నాను. సప్తర్షులు, కశ్యపులు, ధర్మము, అగ్ని, హోత్రము, జ్యోతిశ్చక్రము తిరుగుతున్న మండలమునకు నేను ధ్రువ స్తంభమునై వెలుగొందబోతున్నాను. ఇంతమంది నా చుట్టూ తిరుగుతూ ప్రదక్షిణం జరుగుతూ ఉంటుంది. నేను నిరంతరం విష్ణులోక దర్శనం చేస్తూ ఉంటాను. ఎంత అదృష్టవంతుడిని అనుకొని ఈ అదృష్టమునకు కారణం ఎవరిని ఆలోచించాడు. మనసులో దీనికి కారణం మా అమ్మ. ఆనాడు మా అమ్మ నన్ను నా
నారాయణుని గూర్చి తపస్సుకు వెళ్ళమని చెప్పింది. ఆమె మాట నన్ను ఈ స్థితికి తీసుకువెళ్ళింది. కానీ ఆ పిచ్చి తల్లి ఎక్కడ ఉన్నదో అనుకున్నాడు. అనుకునేసరికి ఈ విషయమును పార్షదులు గ్రహించాడు. నిన్ను ఈ స్థితికి తీసుకువచ్చింది కాబట్టే శ్రీ మహావిష్ణువు నీకన్నా ముందు ఆవిడ విమానం నడపమని చెప్పారు. కిటికీలోంచి బయటికి చూడు అన్నాడు. ధ్రువుడు బయటికి చూశాడు. ముందు విమానంలో దివ్యమైన తేజో విరాజితమైన సునీతి వెళ్ళిపోతున్నది. ఆవిడ శ్రీమన్నారాయణుడిలోకి వెళ్ళిపోయింది. ధ్రువుడు ధ్రువమండలమునకు చేరుకొని తదనంతరం స్వామివారిలోనికి లీనమైపోయి పరబ్రహ్మము, సాయుధ్యము, మోక్షము పొందాడు. ఇంతటి అద్భుతమైన ఈ ధ్రువోపాఖ్యానం ఎవరైతే పరమ భక్తితో వింటారో వారందరికీ కూడా ఉత్తర దక్షిణం అక్కడే ఆ క్షణంలోనే పాపనాశనం జరిగి శ్రీమన్నారాయణుని అనుగ్రహం కటాక్షింపబడుతుంది. ఒకవేళ అల్పాయుర్దాయంతో మృత్యువు తరుముకొని వస్తుంటే మృత్యువు ఆగి ఆయుర్దాయం కలుగుతుంది. గ్రహముల వలన ఉద్రిక్త ఫలితం రాబోతుంటే అటువంటి ఫలితంలో ఆగిపోయి శుభమును పొందుతారు. కీర్తిని ఇస్తుంది. ఓం నమో నారాయణాయ. స్వస్తి. సర్వే జనా సుఖినో భవంతు.